కానీ ఎన్నికలు చాలా కాలం ఉంది, ఇంకా దాదాపు 4.5 సంవత్సరాల టైం ఉంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలో సహజంగా చాలా తక్కువ మంది పార్టీలో చేరుతుంటారు. కానీ మీరు ఇప్పుడు ఇంత త్వరగా ఈ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ఐ థింక్ ద పాలిటిక్స్ ఇస్ నాట్ ద బిజినెస్. పాలిటిక్స్ అనేది సర్వీస్కి అట్లాగే ప్రజల డెవలప్మెంట్కి సోషల్ డెవలప్మెంట్ అంశంగా భావిస్తాను నేను. సో దట్ ఈస్ దే ఆర్ విత్ జగన్ రెడ్డి గారు. సో ఐ వర్క్ విత్. అంటే గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, 2 సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇప్పుడు జగన్ మళ్ళీ మీరు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఏ విధంగా మేము రిసీవ్ చేసుకున్నాం? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అసలు ఎప్పుడు కనపడ్డా కానీ నా గౌరవానికి కానీ లేకుంటే ఆయన ప్రేమకు కానీ నాకు ఎప్పుడు తక్కువ లేదు, భంగము లేదు. సో సేమ్ థింగ్ టుడే ఆల్సో. బట్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఈజ్ మై లీడర్. దట్ ఈస్. గతంలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఇన్ఛార్జిగా చీఫ్గా కూడా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగానో లేదంటే ఒక పార్టీలో పనిచేయటాన్ని ఏ విధంగా చూస్తారు? ఇంట్లో పెద్ద చూడ్డానికి ఏముంది, జనం కోసం పనిచేయాలి, జిల్లా కోసం పనిచేయాలి. ఇప్పుడు మా వెంకటరామరెడ్డి గారు ఇట్లా అందరూ కూడా ఆఖరికి తరతరాలుగా పనిచేస్తూ ఉన్నారు. సో జనం కోసం పనిచేయడం అంతే. దీంట్లో ఏంది, ఏదైనా చిన్న స్థాయి పెద్ద స్థాయి సమస్య కాదు ఇక్కడ. బట్ ఓన్లీ వన్ థింగ్, ఆ కన్విక్షన్తో జనంకి పనిచేయడం అనేది ఒకటి, లీడర్షిప్ని గట్టిగా చూసుకోవడం 2 విషయాలు, అంతకంటే లేదు. మీరు జాయినింగ్కి మీ అనంతపురం జిల్లా సంబంధించినటువంటి నాయకులు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీరందరూ సహకారం ఏ విధంగా ఉంది? వెరీ గుడ్. ఎవ్రీబడి ఈజ్ దేర్ ఆల్మోస్ట్. దీంట్లో సహకారం ఏముంది, అందరితో కలిసి పనిచేస్తాం. అల్టిమేట్గా పార్టీ వెల్ఫేరే కదా. దట్ ఈస్ థింగ్. సో మీరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. రానున్న రోజుల్లో కష్టాలు, ఈ సమస్యలు తప్పు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, గడిచిన 8 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి కేసులు కూడా పెడుతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. రేపు సమస్యలు వస్తే ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? నేను ఫస్ట్ చెప్పానంటే పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఫస్ట్ పాయింట్, పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఫర్ ద పవర్. దే ఆర్ ద ఈ పవర్ అనేది పార్టీగా వస్తుంది అంతే, ప్రయాణంలో వచ్చి తప్పనిసి దానికోసం రాజకీయాలు చేయం. కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలు ప్రజల వ్యతిరేకంగా పనిచేస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ప్రజల మధ్య ఉన్న హార్మోనిని దెబ్బతీసే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన వాటిని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని నేను నమ్ముతా ఉన్నాను. సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈ రోజున జగన్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాల వాళ్ళ అవసరం చూసాం. నిన్ననే ఆయన ప్రజెంటేషన్ చూసాం. ఆల్మోస్ట్ ఆల్ హీఈస్ ఫర్ ద పీపుల్, హీఈస్ ఫర్ ద పబ్లిక్ అసెట్స్. బట్ టుడే పోర్ట్స్ కానీ, మెయిల్ కాలేజెస్ కానీ అన్నింటినీ ప్రైవేట్గా ఇచ్చే ప్రయత్నాలు చూస్తాం, రోడ్లతో సహా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఏ మోడ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ సోషల్ పాలసీస్. సో సెక్యులరిజం కోసం, అట్లాగే ప్రజల అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి, అట్లాగే మా రాయలసీమ అభివృద్ధి కోసం కూడా పనిచేయాలనుకుంటా ఉన్నాం. చంద్రబాబు 8 నెలల పరిపాలన మీరు ఏ విధంగా చూస్తారు? గతంలో ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు అన్నారు, ఇప్పుడేమో సంపద సృష్టించిన తర్వాతే హామీలు అమలు చేస్తారంటున్నారు. ఆయన మాట తీరుని ఏ విధంగా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. అంటే అప్పుడు బయట నుంచి చూసినప్పుడు చేస్తాడు ఇట్లా అనుకున్నాం. బట్ నో, హీఈస్ టోటలీ డిఫరెంట్ మ్యాన్ టుడే. ప్రజల్ని మభ్యపుచ్చే విధంగా ఎలక్షన్లో మాట్లాడడం, దాని మీద అధికారానికి రావడం, వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక సత్యదూరమైన మాట్లాడే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. సో ఇందులో ఏం పెద్ద దాచిపెట్టిన వ్యవహారం ఏం లేదు. ఈ రోజున పరిపాలన అంటూ నాకేం కనపడడం లేదు. పరిపాలన అంటే ప్రజలు సుఖంగా ఉండాలి, అలాగే ప్రజా సంక్షేమం ఉండాలి. వ్యక్తులు అరుపులు కేకలతో పరిపాలన అని అనరు ఎవరు కూడా. సో నేను ఈ 9 monthsలో, ఆల్మోస్ట్ 9 monthsలో అసలుకి ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. దట్స్ ఆల్. గతంలో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు, ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా పనిచేశారు చూశారు. ఇప్పుడు చంద్రబాబును చూశారు, ఆ తర్వాత మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చూశారు. ఈ ముగ్గురు ప్రభుత్వాల పనితీరు, ముఖ్యమంత్రిగా ఎవరు ఎలా పనిచేశారంటే ఏం చెప్తారు? అసలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దట్ ఈస్ గోల్డెన్ డేస్ ఆఫ్ ఏపీ స్టేట్, కంబైన్డ్ ఏపీ స్టేట్, అన్కంపేరబుల్. అసలుకి ఆ ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, అట్లాగే గుండె జబ్బులు కావచ్చు, ఆరోగ్యశ్రీ, అప్పటి నుంచి అవన్నీ ప్రామిసెస్ కాదు. ప్రామిస్ ఆ రోజున కరెంట్ ఫ్రీగా ఇస్తామనేది ప్రామిస్, అప్పులు మాఫీ చేస్తామని. సో నేను ఆ రోజు గమనించినట్లు ప్రతి ఒక్కటి హాస్టల్కి బహుశా ఒక 10 సంవత్సరాలుగా హాస్టల్ డబ్బులు పెరగలే, కానీ రాజశేఖర రెడ్డి వస్తే 300 times పెంచారు. సో ఇంక చెప్పుకోవడానికి, రాజశేఖర గారి గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి, ఒకటి ఉండదు చెప్పడం సాధ్యం కాదు. బట్ దట్ ఈస్ ఎ గోల్డెన్ డేస్, దట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఫార్మర్స్. అది రైతుల యొక్క కాలం, రైతుల యొక్క రాజ్యం. మా జిల్లా వరకు వస్తే ఆఖరికి డ్రిప్ కానీ, ఇంకా నీళ్లు కానీ, అలా స్ప్రింక్లర్లు కానీ, ఎనీథింగ్ అట్లాగే పంట పోతే బహుశా నాకు గుర్తుంది, పంట
అది పంట పోతే మా పెద్దలు చెప్పారు ఆ రోజున అంతా కలిసి ఉండేవాళ్ళం. చెనక్కాయ కాయలు కాయకపోతే డబ్బులు కాపిస్తామని చెప్పేవాళ్ళం. అట్లాగే హంద్రినీవా కృష్ణా జలాలను తెచ్చి తీసేసి ఎస్ దట్ ఈజ్ ఓన్లీ ఆ రోజున రాజశేఖర్ గారు స్ఫూర్తిని అర్థంగా తెచ్చిపెట్టి రాజశేఖర్ గారి గురించి మాట్లాడడానికి అసలు ఈజ్ నాట్ ఒక గంట దగ్గర సరిపోదు. ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఫైనల్ గా మీ రాయలసీమ అభివృద్ధి కోసం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, గతంలో రాజశేఖర రెడ్డి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా రాయలసీమ డెవలప్ అయిందంటే ఏం చెప్తారు? సో వన్ థింగ్ ఏంటంటే సో ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్ ప్రీవియస్లీ. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైకోర్టుని కర్నూలుకి ఇచ్చారు. ఈరోజు హైకోర్టు అనేది లేదని చెప్పారు, అసలుకి బెంచ్ కూడా అబద్ధాలు చెప్పారని మనం వార్తలు విన్నాం. సో ఐ థింక్ వాళ్ళు ఇంతవరకు రాయలసీమ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుండగా ఇచ్చింది కానీ ఏం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ హంద్రినీవా అనేది అందరూ ఆ రోజున్న మా సీనియర్లు కష్టపడి దాన్ని సాధిస్తే ఈరోజు లైనింగ్ చేస్తామని ఒక మాట మొదలు పెడతా ఉన్నారు. సో వాళ్ళకి రైతుల ఇంట్రెస్ట్ దాంట్లో నాకేం కనపడడం లేదు. సో రాయలసీమ గురించి చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఆలోచించలేదు, మాట్లాడే కియా అంటుంటాడు. వ్యాస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, దే ఆర్ గివింగ్. నాట్ ఓన్లీ రాయలసీమకి అక్కడ పెట్టిన ఫ్యాక్టరీ వచ్చే డబ్బులు రాయలసీమకి కాదు కదా, సెంటర్ స్టేట్కి ఉపయోగపడతాయి. ఏమైనా కొన్ని ఉద్యోగాలు వస్తే రావచ్చు కదా. సో ఓవరాల్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాయలసీమ పట్ల ప్రేమగా లేరు. ఉండింటే ఆఖరికి ఈ వేళకి మాకు అన్ని ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళు. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ మీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? బాధ్యతలు ఏదైనా ఆ పార్టీ అధినేత మీకు ఏమైనా అప్పగించారో, ఏ విధంగా మీరు ముందుకెళ్ళబోతున్నారు? నాకు నన్ను విషయాలు తెలియవు. ఈ రోజున నేను పార్టీలోకి వచ్చాను. లెట్ పార్టీ యూటిలైజెస్ మై సర్వీసెస్ లైక్ దట్ అండ్ మై ఎక్స్పీరియన్స్.